ఇప్పుడు మనం భీమవరంలో జరుగుతున్న రాజప్రకాష్ పాలన మీటింగ్స్కి వెళ్తున్నాం అనమాట. అవి కరెక్ట్గా ఎక్కడ జరుగుతున్నాయంటే నేను లొకేషన్ చూపిస్తాను, నాతో పాటు రండి. భీమవరంలో జనరల్గా మీటింగ్స్ జరిగినాయి అంటే ఖచ్చితంగా అది లూథరన్ హై స్కూల్ గ్రౌండ్స్లోనే జరుగుతాయి అనమాట. కానీ ఇప్పుడైతే పెదమేరాన్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ దాన్ని అయితే మనం అవుట్స్కట్స్ అనే అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము. అక్కడ ఎలా జరుగుతుంది ఏంటని చూపించడానికి అయితే వెళ్తున్నాం అనమాట. మీరు ఎక్కడ చూసినా సరే ఫ్లెక్సీలు ఉన్నాయన్నమాట. ఇది జువ్వలపాలెం వెళ్ళే రోడ్డు అనమాట, ఎస్ఆర్కేఆర్ కాలేజ్ రోడ్డు. మీరు చూసుకుంటే ఇదే ఎస్ఆర్కేఆర్ కాలేజ్, మీకు కనిపిస్తుంది అక్కడ ఎస్ఆర్కేఆర్. ఇదే అనమాట ఎస్ఆర్కేఆర్ కాలేజ్. సో ఇదే రోడ్లో అనమాట ఎదరికెళ్తే ఇప్పుడు మనం మీటింగ్స్ జరిగే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. చూపిస్తా, దగ్గరికి వెళ్ళి మొత్తం ఏం జరుగుతుంది అన్నది మొత్తం మీకు చూపిస్తా. మీకు అక్కడ లైటింగ్ కనిపిస్తుంది కదా, అక్కడే అనమాట జరుగుతున్నాయి మీటింగ్స్. వెళ్దాం, అక్కడికి వెళ్ళి మొత్తం చూపిస్తా. మనమైతే మీటింగ్స్కి చాలా లేట్గా వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడైతే 8 అయ్యింది. సో ఆల్మోస్ట్ సాంగ్స్ అయితే అయిపోయి ఉంటాయి. జస్ట్ మనం వాకింగ్ టైంకి వెళ్తున్నాము. అంటే కొన్ని అనివార్య కారణాలు, అనుకోని కారణాల వల్ల మనమైతే ఫస్ట్ నుండి వ్లాగ్ తీయలేకపోతున్నాం. కానీ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుందని చూపించడానికి మాత్రం ఈ వ్లాగ్ అయితే చేస్తాను అనమాట. అసలు పార్కింగ్ చూసుకోండి, పార్కింగ్ అయితే ఫుల్ అయిపోయింది మొత్తం. ఆటోలు కానీ, కార్లు కానీ, బైక్స్ కానీ. మీరు వీడియోలో చూస్తుంటారో స్టార్టింగ్ నుండి కూడా పార్కింగే మొత్తం అంతా అని, బైక్స్ అని, ఆటోస్ అని, కార్స్ అని చాలా ఉన్నాయి. మనం మాత్రం బైక్ పార్క్ చేసుకుని వీడియో తెద్దామని లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. మనమే లేట్గా వచ్చామంటే మనకలా చాలా మంది లేట్గా వచ్చారు. మీరు చూడండి, చాలా మంది వెళ్తూనే ఉన్నారు. ఇప్పుడు సరిగ్గా 8:15 అలా అయ్యింది, అయినా సరే జనాలు వస్తూనే ఉంటున్నారు. ఫస్ట్ మొత్తం ఫిల్ అయిపోయింది. డే బై డే కుర్చీలన్నీ ఇంక్రీజ్ చేస్తూనే ఉన్నారంట జనాల గురించి. మనమైతే చాలా లేట్గా వచ్చాం కాబట్టి పాటలు అయితే ఏమీ లేవు, ఓన్లీ వాక్యమే ఉంది. కానీ ఎదరికెళ్ళి స్టేజ్ దగ్గరికి వెళ్ళి మొత్తం చూపిస్తాను. ఇంకా రాజన్న ప్రేయర్ చేసి వాక్యం అయితే స్టార్ట్ చేస్తారనమాట నేను వచ్చిన టైంకి అయితే. ఈ రోజు ఈ ఆవరణలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో రక్షణ కార్యం జరగాలని పెట్టుకుంటున్నాను. యేసయ్య నీతో నిబంధన చేయబడిన వారికి ప్రతి ఒక్కరు మార్చబడాలి. ఇప్పుడు జరుగుతున్న మీటింగ్స్ 70 ఎకరాల్లో జరుగుతుందంట. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా మొత్తం ఫిల్ అయిపోయారు. జనాలు కానీ, పార్కింగ్ కానీ మొత్తం అంతా ఫిల్ అయిపోయింది. మనం వచ్చిన టైంకి అయితే వాక్యం స్టార్ట్ చేశారు కాబట్టి బాగా వెనక్కి వెళ్ళిపోయి కూర్చున్నాను అనమాట. అంటే మధ్యలో నుండి వెళ్ళిపోదామని చెప్పేసి. బైబిల్లో తెలియజేయబడుతున్న రీతిగా పాపం మనుషుడి చేతుల్లో ఉందంట. ఇరుగో ఈ మొబైల్ ఫోన్, ఫోనోగ్రఫీ, అక్కర్లేని కాన్వర్సేషన్స్, అక్కర్లేని వ్యక్తులు, అక్కర్లేని స్నేహము, ఇది వదిలిపోతే చాలు మనుషుడు బాగుపడతాడు. మనకి ఏదైనా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలంటే ప్రతి ఒక్కరి సహకారం చాలా ఇంపార్టెంట్ కదా. వీడియోల దగ్గర నుండి, చైర్స్ అరేంజ్ చేసే వాళ్ళ దగ్గర నుండి ప్రతి ఒక్కరు చాలా ఇంపార్టెంట్ అసలు. To follow Jesus. Send me the lyrics. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back. No turning back. మీరు స్టార్టింగ్లో చూసారు కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి, కానీ ఇప్పుడు చూస్తే మొత్తం కుర్చీలన్నీ ఫుల్ అయిపోయినాయి. అలా వస్తూనే ఉన్నారు జనాలంతా అని. మనమైతే మీటింగ్ మధ్యలో నుండి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు అయితే వస్తున్నాయి అనమాట. మళ్ళీ నెక్స్ట్ రోజు వద్దామంటే రేపు పొద్దున్న వద్దామని చెప్పేసి వెళ్ళిపోతున్నాను అనమాట. నేనైతే రిటర్న్ అయిపోతున్నాను, అప్పుడు కూడా జనాలు వస్తూ ఉంటున్నారు. మీరు చూడండి కావాలితే. ఇప్పుడైతే నాకు చాలా పెద్ద టాస్కే వచ్చింది నా బండి ఎత్తుక్కోవడంలో. నా బండి అయితే అస్సలు కనిపించట్లేదు ఎక్కడుందో. ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే భీమవరంలో ఉన్న బండ్లన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి. ఫైనల్గా నా బండి అయితే దొరికేసింది అనమాట. నా బండి తీసుకుని ఇంకా Day 3 ముగించుకుని మనమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. మళ్ళీ Day 4 వీడియో కూడా దీంతో కంటిన్యూ చేసేస్తాను. మీకు ముందు చెప్పినట్టుగానే Day 4 వీడియో కూడా దీంతో కంటిన్యూషన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం Day 4లో ఉన్నాం. ఇంక వీడియోలోకి వెళ్తే మనమైతే Day 4 మనం చాలా ఎర్లీగానే వచ్చేసాము. అంటే 6:30 అలా టైంకి అయితే వచ్చేసాం అనమాట. కానీ ఇప్పుడు చూసుకున్నా సరే పార్కింగ్ కానీ ప్రతిదీ ఫుల్ అయిపోయింది. చాలామంది జనాలు వస్తూనే ఉన్నారు. అంటే ఇదే ఫైనల్ డే కదా, Day 4 కదా. సో అందుకని జనాలు మాత్రం చాలా ఫుల్గా ఉన్నారు. మీరు ఇప్పుడు వీడియోలో ఆల్రెడీ చూస్తున్నారు జనాలు ఎంతమంది వెళ్తూనే ఉంటున్నారు. ఈ కుర్చీలు అంటారా, మనం ముందు వీడియోలో చూసే ఉంటారు. స్టార్టింగ్ మాత్రం ఖాళీగానే ఉన్నాయి, తర్వాత ఎండింగ్ వచ్చేటప్పుడు మొత్తం ఫిల్ అయిపోయినాయి. సో ఈరోజు కూడా అలాగే జరుగుతుంది. మోస్ట్లీ కాదు, ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఎందుకంటే ఇదే ఫైనల్ డే కాబట్టి కనీసం కూర్చోడానికి కూడా కుర్చీలు ఉండవేమో నాకు తెలిసి. మనం వచ్చిన టైంకి అయితే సిస్టర్ జెస్సీ పాల్ గారు అద్భుతమైన పాటలతో ఆరాధనలో నడిపిస్తున్నారు. ముందు రోజు అంటే 3వ రోజు అయితే సిస్టర్ జెస్సీ పాల్ గారు లేరు. మొత్తం అంతా రాజప్రకాష్ పాలనే చూసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ బాబుకి అపెండిసైటిస్ అంటే 24 గంటలు నొప్పి అంటారు కదా, సో అది ఆపరేషన్ జరిగిందంట. సో దాని గురించి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళ బాబుని చూసుకుని మళ్ళీ ఫైనల్ డేకి అయితే అంటే 4వ రోజుకైతే వచ్చేసారనమాట సిస్టర్ జెస్సీ పాల్ గారు. సొంత కొడుకు ఆపరేషన్ జరిగినా సరే వెళ్ళి చూసి మళ్ళీ మీటింగ్స్ రావడం అనేది చాలా గ్రేట్ కదా. నీ వంటి ప్రేమ ఎక్కడ దొరకదు యేసయ్యా.
బాగా ఎదరికెళ్ళి అంటే స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఒక వీడియో తీద్దామని చెప్పేసి ఎదరికెళ్ళేటప్పటికి అక్కడ రాజన్న మొత్తం సెటప్ అంతా చూసుకుంటున్నారనమాట. ప్రతిదీ కూడా అన్న చాలా డీటెయిల్గా చూసుకుంటారు అన్నీని. మీకు అక్కడ రాజన్న కనిపిస్తున్నారో లేదో మొత్తం జూమ్ చేసి తీసాను. అన్న మాత్రం బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చూసుకోవడం చాలా గ్రేట్ కదా. మీటింగ్స్కి ఎంత జనం వచ్చారంటే అసలు ఒక చిన్న వీడియో చూపిస్తే మీకు అర్థమైపోతుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ 3 వీలర్ మీద కూడా మీటింగ్కి వచ్చారనమాట. అంటే దేవుని మీద ఉన్న అసలు ఆ శ్రద్ధ, ఎలా అయినా మీటింగ్స్లో ఉండాలి, పాల్గొనాలన్న ఆసక్తి చాలా గ్రేట్ కదా. దైవజనమా యేసయ్యా హల్లెలూయా. మనం మళ్ళీ వెనకాలకి వెళ్ళి కూర్చున్నాం అనమాట. మీరు చూసుకుంటే ఈ కుర్చీలు మనం వచ్చినప్పుడు లేవు, మళ్ళీ వేసేసారు. అసలు ఎంతమంది జనం అంటే వామ్మో, చాలా మంది జనం వస్తున్నారు. మీకు అక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ ఎంతమంది జనం వెళ్తున్నారు. నేను ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే అది నా గురించి. అసలు ఇక్కడ చాలా మంది గుర్తుపట్టారు నన్ను. కొంతమంది ఏమో మీరు జేబీస్ వాయిస్ కదా, యూట్యూబ్లో పాటలు పాడతారు కదా అని కొంతమంది ఏమో ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడతారు కదా అని. ఏ ప్లాట్ఫామ్ అయితే ఏంటి, ఏదో ఒకలాగా నన్ను అయితే గుర్తించారు. అదైతే ఖచ్చితంగా దేవుడిచ్చిన ధన్యత. అసలు వీళ్ళందరూ ఏంటో మరి కుర్చీలో కూర్చోకుండా అందరూ నుంచోనే చూస్తున్నారు. మనమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఏంటి బ్రదర్ చివరి వరకు ఉండకుండా మధ్యలోనే వెళ్ళిపోతున్నారని మాత్రం అనుకోవద్దు. అదేంటంటే అమ్మమ్మకి హెల్త్ బాగాలేదన్నమాట. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి 3rd డేనే ఇంటి దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ ప్రేయర్కి అయితే వచ్చామన్నమాట. అప్పటికే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మెసేజ్ టైంకి అయితే వచ్చాము. అంటే 3rd డే మధ్యలో నుండి వెళ్ళిపోతున్నాను కదా, దారిలోనే కాల్ వచ్చింది అనమాట, ఇలాగ అమ్మమ్మ ఎక్స్పైర్ అయ్యారని. సో ఇంకా మనం ఫైనల్ డే రాలేమేమో అనుకున్నాను, కానీ కనీసం ఒక 1 అవర్ అయినా ఉందామని చెప్పేసి మళ్ళీ ఫైనల్ డే వచ్చాను అనమాట. ఇక్కడతో మ్యాటర్ వదిలేస్తే నేనైతే మధ్యలో నుండి వెళ్ళిపోవడానికి కారణం అయితే ఇది. మీరు జనాలు చూసుకుంటే ఈ టైంలో కూడా వస్తూనే ఉన్నారనమాట. అంటే మెసేజ్ టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నేనైతే మెసేజ్ టైం అయితే లేననమాట ఫైనల్ డే. కానీ వీడియో మీకు ఆల్రెడీ చెప్పాను, ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది మీకు చూపించడానికి మాత్రమే వచ్చాను. కాబట్టి మనం వచ్చిన పని అయితే అయిపోయింది. నేనైతే వెళ్ళిపోతున్నాను. అంటే కరెక్ట్గా మెసేజ్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు నేను లీవ్ అవుతున్నాను. ఈ బైక్ పార్కింగ్ దగ్గర మాత్రం చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. అసలు బండ్లు ఎక్కడ ఉన్నాయి కనిపించట్లేదు, అన్ని బండ్లు ఉన్నాయి ఇక్కడ. కానీ ఈసారి తెలుగుగా ఏం చేశానంటే, అంటే 3rd డే మనం ఆల్రెడీ ఇబ్బంది పడ్డాం కదా, అందుకని 4th డే ఏం చేశానంటే కరెక్ట్గా చెట్టు ఎదురుగుండా పార్క్ చేసుకున్నాను. కానీ అప్పుడు కూడా చాలా కష్టమైంది వెతుక్కోవడానికి. ఫైనల్గా వీడియోలో వెనకొస్తే భీమవరంలో మీటింగ్స్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా జరిగినాయి. మళ్ళీ ఇలాంటి మీటింగ్స్ ప్రతి సంవత్సరం కూడా జరగాలని ప్రతి ఒక్కరూ ప్రేయర్ చేయండి. మళ్ళీ ఇప్పుడు విజయవాడలో జరుగుతున్నాయి కదా మీటింగ్స్, దాన్ని కూడా ఒకరోజు అంటే ఫైనల్ డే వీడియో చేద్దామని నేనైతే బయలుదేరదామని చూస్తున్నాను. సో దాని గురించి కూడా ప్రేయర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి మరిన్నో అద్భుతమైన క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి, క్రిస్టియన్ కంటెంట్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.